అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ కొప్ల. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం పైన అనేక మంది కన్నేస్తున్నారు, అనేక మంది దాన్ని హైజాక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో భాగంగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నదనేది మనకు కీలకంగా తెలిసిన విషయం. ఎందుకంటే బీసీ ఉద్యమమే మిగిలి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. బీసీ ఉద్యమం మిగిలి ఉన్నది, మరొక ఉద్యమం లేదు అనే విధంగా తెలంగాణలో తారాస్థాయికి బీసీ ఉద్యమం చేరింది. 42% అనేది నిజంగా కత్తి మీద సామ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ, ఒత్తిడి బీజేపీ పైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇవేవి చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన ఒత్తిడి తీసుకురాకుండా వామపక్షాలు తీసుకుపోతాను, నువ్వు అందరు తీసుకుపోయి ధర్నా చేస్తాను. బీజేపీ విన గింత కూడా చిత్తశుద్ధి లేనట్టు, గింత కూడా అసలు ఒక మాట పల్లెత్తు మాట కూడా మాట్లాడినట్టు చేసే ప్రయత్నంగా కనబడతలేదు రేవంత్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో బిల్లు పెట్టినాక మండలికి వచ్చినాక తీన్మార్ మల్లన్న ఒక మాట మాట్లాడిండు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే ఈ బిల్లు పాస్ అవుతుందా, మీ గుండెల మీద చేసుకోరని చెప్పారు. అప్పుడు చాలామంది ఏంటంటే మనం ఉరకపోయినా పర్లేదు కానీ ఉరకటని కాలాల కట్ట పెడదాం అని తరగా మింగలేక మంగళవారం అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే మింగలేక మంగళవారం మాట్లాడే తెలివి లేక చాలామంది బీసీ నాయకులు కానీ కొంతమంది నాయకులు పోయి ఇక కండువాలు కప్పిరు. ఆ కండువాలు కప్పిన నాయకులు శాల్వాలు దిగిన ఫోటోలు అన్నీ మనతాను ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు చూపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే బీసీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. జీవో తీసుకొచ్చింది, అందుకే ఆర్డినెన్స్ ప్రకారం పోతే కాదని చెప్పింది మళ్ళనే, ఈ జీవో ప్రకారం పోతే కాదు అని చెప్పింది మళ్ళనే. ఇది నిజంగా ఒకవేళ ఆర్డినెన్స్ ప్రకారం పోతే ఈ ఆర్డినెన్స్ ప్రకారం జీవో ప్రకారం అయ్యేది ఉంటే ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్ ఆర్డినెన్స్ అయ్యేది ఉంటే ఒత్తిడి తీసుకురాకుండా, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకుండా మళ్ళీ జీవో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించింది మల్లన్నని. అది కొంతమంది జీర్ణించుకోలేక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి, కానీ బీసీ ప్రజలన్నీ సైలెంట్గా గమనిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఒకసారి బీసీ ప్రజల కళ్ళు ఈ రోజు నుంచి తెలుసుకున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలా మోసం చేయాలని చూస్తున్నదో బీసీలను కళ్ళకు కట్టినట్టుగా తనదైన శైలిలో ముందే వివరించిండు తీన్మార్ మల్లన్న. ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడాలి, బీసీ ప్రజలు కూడా ఒకసారి చూడాలి. మన పక్షాన కొట్లాటోడెవడు, మన పక్షాన బరిగీసి గీత గీసి కొట్లాటోడెవడు, మన గురించి మాట్లాడేటోడెవడు, ముందే కుట్రలను అగ్రకులాల కుట్రను పసిగట్టింది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి వీడియో చూద్దాం. అయితే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, అసలు పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి కదా, మరి ఈయనకేం సంబంధం? అదొకటి సమాధానం చెప్పుకోవాలి. మన బీసీలకు ఏ పార్టీ ప్రియారిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో మన బీసీలకు ఏ పార్టీ ప్రియారిటీ ఉంది అనేది కీలకంగా అర్థమవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే మండలిలో బిల్లు పెట్టినప్పుడు ఏం మాట్లాడిండు తీన్మార్ మల్లన్న ఒకసారి చూడండి. బీసీ నాయకులు, బీసీ ప్రజలు కూడా ఇది ఎక్కువ మంది చూడాలి, దీన్ని ఎక్కువ మందికి షేర్ చేయాలి. మన పక్షాన మాట్లాడుతున్న వాడిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం ఎవరు చేశారు అనేది నిన్నటితోని తేటతెల్లం అయిపోయింది క్లియర్గా. ఎందుకంటే బరిగేసి కొట్లాడుతున్నాడేమో నిజంగా ఏదో మల్లన్న స్వార్థం కోసమే చేయాలనుకున్నాడు అనే విధంగా వీళ్ళు తాపత్రయపడ్డరు. నిజంగా తాపత్రయపడితే పడ్డరు. మరి ఒకవేళ జీవో ప్రకారమైన 42% రిజర్వేషన్ రావాలి, లేకపోతే ఆర్డినెన్స్ ప్రకారమైన రావాలి. రెండూ రాకుండా మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది మొట్టమొదటిసారి చెప్పిందే తీన్మార్ మల్లన్న. మొట్టమొదటిసారిగా చెప్పిందే తీన్మార్ మల్లన్న. ఎవరు చెప్పలే, ఇక ఈ జీవో ప్రకారం పోతే కాదని చెప్పలే ఎవరు కూడా. మొట్టమొదటిసారి చెప్పిందే తీన్మార్ మల్లన్న. నిజంగా కుట్రను బయట పెట్టిందే తీన్మార్ మల్లన్న. ఈ మండలిలో తీన్మార్ మల్లన్న మాట్లాడినది ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ వస్తున్న అధ్యక్ష గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్య పెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ ఓటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమ ద్వారా తెలియజేసుకుంటూ చెప్తా ఉన్నది. మన బతుకులు ఎప్పుడు మారుతాయి? మనకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఆ బతుకులు మారుతాయి. మనవడు ముఖ్యమంత్రి ఉంటే మన ఈ సింపుల్ పని, అది పెద్ద విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా నా జాతుల కోసం నా బీసీ బిల్లుడు అమలు చేస్తా అని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుడు. ఈ రోజు మనవలు లేరు కాబట్టి ఆయనకు పట్టం లేదు. దున్నపోతున్న వర్షం చర్చ చేద్దాం, లేకపోతే లేదు బీసీలకు ఏంది ఇచ్చేది, పార్టీ పరంగా బిచ్చమెత్తాం అన్నట్టు మాట్లాడారు. ఒకసారి మళ్ళా తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఇట్లా మాట్లాడతారు, ఈ కుట్ర ఇట్లుంటది, ఈ అగ్రకులాల కుట్ర ఇట్లుంటదని తర్వాత కూడా మాట్లాడింది. ఒకసారి చూద్దాం అది కూడా. ఇక నెక్స్ట్
రేపో మాపో రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు, మా చెమటంతా ధారపోసినాం, మా రక్తం అంతా ధారపోసినాం, అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తారని రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక రైట్ అన్న పని ముందే చెప్పిండా. విషయం ఏంటంటే ఇక్కడ బీసీ బిల్లు పాస్ కాదు, బీసీ 42% రిజర్వేషన్ పాస్ కాదు, ఇది అమలు చేసే జీవో కాదు, ఇది దొంగ జీవో, ఇది లెక్కలు లేకుండా ఆయన న్యాయస్థానాలకు లెక్కలు చూపెట్టకుండా మేము బీసీలకు ఏదో ఉద్ధరిస్తామని చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది చెల్లదు. బీసీ ప్రజలు నయవంచన గురి చేసినందుకే, బీసీ ప్రజలు మోసం చేసేందుకు కానీ కుట్రను ఈ కుండను బద్దలు కొట్టినట్టు, కుండ బద్దలు కొట్టినట్టుగా ఈ కుట్రను బద్దలు కొట్టి చెప్పిండారు. ఇక మొన్న శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిజంగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏపాటి ప్రియారిటీ ఉంది. ఒక బీసీ టీపీసీసీ ఉంటే ఆయన అసలు పార్టీ పరంగా ఇవ్వాల్సి ఉంటే నిజంగా ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. ఎవరు పార్టీ పరంగా ఇచ్చేది ఉంటే ఎవరు చెప్పాలి? టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి. ఎవరు చెప్పారు? ఇక్కడ మంత్రివర్గం ఏదో ఆలోచన చేసి నిజంగా పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఇస్తుంది అన్నట్టు ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని జీవో పరంగా ఇదేదో 42% రిజర్వేషన్ అమలైంది అన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఒకసారి వినాలి. ఇది చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా, కేంద్ర ప్రభుత్వం సహకారం లేని విధంగా అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేని విధంగా అంటే ఇక్కడ విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కడన్నా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెచ్చినట్టుగా కనబడ్డదా? నిజంగా ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చే పొజిషన్లో ఉన్నదా అంటే లేదు. రేవంత్ రెడ్డికి అంత సీన్ ఉన్నదా అంటే లేదు. ఇక బీసీ బిల్లు ఎట్లా అమలైతే చెప్పండి? బీసీ బిల్లు అమలవుతుందా? ఇటు బీజేపీకి తెలుసు, బీఆర్ఎస్కు తెలుసు, కాంగ్రెస్కు తెలుసు ఈ పార్టీలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాదని క్లియర్గా తెలుసు. అయినా కానీ ఏదో నాటకం చేస్తూ ఉన్నారు, బీసీ ప్రజలు ముచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపో మాపో స్థానిక ఎన్నికలు వస్తాయి. వీళ్ళు ఏదో ఒత్తిడి తీసుకొచ్చిర్రు, ఏదో శ్రమించి ఇంకా చూడరు ఒకసారి కోర్టులో వ్యతిరేకంగా వచ్చింది అందున అంటాడు. కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే పార్టీ పరంగా ఇక చూడు ఏది న్యాయస్థానాలలో వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిందని చెప్తా ఉన్నారు. న్యాయస్థానాలలో ఎందుకు నిర్ణయం వస్తుంది? వీళ్ళు నిజంగా ఏ కులాలు ఎన్ని ఉన్నాయని లెక్క చూపెట్టిన న్యాయస్థానానికి చూపెట్టలే. కోర్టులో కేసేసింది ఎవరు? బుట్టంగారి మాధవరెడ్డి. సుప్రీంకోర్టులో కేసేసింది ఎవరు? వీళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. హైకోర్టులో కేసేసింది మీరే, సుప్రీంకోర్టులో కేసేసింది మీరే, మీ సామాజిక వర్గానికి సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 4 కోట్ల జనాభాను కంట్రోల్ చేయగలిగిన రేవంత్ రెడ్డి ఒక ఇద్దరు మనుషులు, ఒక ఇద్దరు వ్యక్తులను కోర్టులో కేసు విత్డ్రా చేసుకోమని కంట్రోల్ చేయలేడా? ఎందుకు చేయలేడు? ఎందుకు చేయలేడంటే అలా సామాజిక వర్గానికి మేలు జరుగుతుంది, ఎంతో కొంత నేను కొట్లాడకుండా నా సామాజిక వర్గం నుంచి కొట్లాడుతున్నారు కాబట్టి బీసీ ప్రజలను నిజంగా నేను 42% రిజర్వేషన్ ఆపలేకపోయినా ఇంటర్నల్గా వీళ్ళు ఆపుతున్నారు కాబట్టి సంతోషపరంగా ఇది మాకు సంతోషమైన వార్త అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కులగణన చేసా లెక్కలు ఎందుకు కోర్టుకు సమర్పించలేదు? ఈ జనాభా ప్రకారం నిజంగానే ఈ తమాషా ప్రకారం పెరిగిందిలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చా అని కోర్టును ఎందుకు మెప్పించలేకపోయినా సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇలా బీసీలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ సోదరులకి 42% రిజర్వేషన్ లో సీట్లు అలాట్ చేస్తూ మొదట 42% సీట్లు అలాట్మెంట్ చేస్తారట కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు మొదట స్థానిక ఎన్నికలలో ఏది ఎన్నికలు పెట్టనుంది? సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడన్నా 42% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తావు? బీఫామ్లు ఇస్తావా? 42% బీఫామ్లు ఇస్తావా? సర్పంచ్ ఎన్నికలలో బీఫామ్లు ఇచ్చే పదవులు అవి ఏ రకంగా అమలు చేస్తావు? అంటే ఇదంతా ఉత్తముచ్చటే, ఇదంతా డ్రామా. అన్ని పార్టీలు ఆడుతున్న డ్రామాలో బలిపశువులు చేస్తున్నది బీసీలను చేస్తూ ఉన్నారు. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా, మన పైన ఏ విధంగా ఈ కుట్రను అంటే అమలు కాదని తెలిసి ఇన్ని రోజుల చాకచక్యంగా ఇన్ని రోజులు ఏ రకంగా క్లియర్గా తిప్పుకొచ్చిన అన్నది తీన్మార్ మల్లన్న ముందే పసిగట్టి చెప్పిండు. మరో మొత్తుకున్నాడు. ఇక ఇప్పుడు చెప్పాలా సమాధానం.
ఆ సంఘ నాయకులు ఈ సంఘ నాయకులు కుల సంఘాలు బీసీ సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘాలు అన్ని సంఘాలు ఇప్పుడు ఏం మాట్లాడితే సమాధానం చెప్పాలి. పుష్పగుచ్ఛలు ఇచ్చుడు పాలాభిషేకాలు చేసుడు ఎన్ని ఏళ్ళు అని చేసిరు కదా, ఇప్పుడు సమాధానం చెప్పండి దయచేసి మిత్రులారా. ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అగ్రకులాల కుట్రను ఏ విధంగా తిప్పికొట్టింది తీర్మానం వల్ల అన్నది క్లియర్గా మనకు తెలిసిన విషయమే. అయితే దీన్ని తన స్వార్థం కోసమే చెప్తున్న విధంగా కొన్ని చేసే ప్రయత్నాలు చేసిరు, కొన్ని ప్రాపగండలు చేసే ప్రయత్నం చేసిరు, కానీ అవేం గలవలేదు. ఇప్పుడు చెప్పురు ఇక సమాధానం. మీరు ఇప్పుడు చెప్పురు, ఎవరైతే తీర్మానం వలన విమర్శించే వాళ్ళు ఉన్నారో ఇప్పుడు చెప్పురి. తీర్మానం వలన అప్డేట్ వర్షన్లో చెప్పిండు తీర్మానం వలన ఈ 42% రిజర్వేషన్ అమలయ్యే పని కాదు అని చెప్పిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తుంది ఏం కథ చూద్దాం.